హాయ్ అండి. మరి అఖిల్ గారిది లెనిన్ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన ఎప్పుడు కూడా క్లాస్ లుక్ లోనే చూసాం మనం. అంటే ఒక ప్రిన్సెస్ లాగా మనం చూసాము. ఇప్పుడు మాస్ గా సరికొత్త మూవీ రాబోతుంది కాబట్టి చాలా వెయిటింగ్. ఎందుకంటే మాస్ లుక్ ఇంతవరకు ఎవరు చూడలేదు. ఫస్ట్ టైం చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో మరి మన అఖిల్ గారికి లాస్ట్ మూవీ ఏజెంట్ అంతగా రాలేదు, చాలా ఎక్కువ హైప్ ఉండేది. మరి ఈ మూవీతో అన్న హిట్ కొడతారంటారు? ఏమండి, హిట్టా ఫట్టా పక్కన పెడితే వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది టెక్నీషియన్స్ కష్టపడి చేస్తారు. మనం ఒక 10 నిమిషాలు చెప్పేస్తాం. అంటే ఒక 2-3 గంటల సినిమా చూసేసి ఒక 10 నిమిషాల్లో 2 నిమిషాల్లో మన అభిప్రాయం చెప్పేస్తాము. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడి చేస్తారు కాబట్టి ప్రతిదీ సక్సెస్ అనుకుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయగలుగుతున్నారు. మరి ఈ లుక్ లో అఖిల్ గారు ఎలా కనిపించారు? చాలా బాగున్నారు. ఇంకా మంచి బిగ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా సినిమా. సో మరి ఈ మూవీ ప్రొడ్యూసర్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మన నాగార్జున గారు. సో కొడుక్కి ఎవరు మూవీ ప్రొడ్యూస్ చేస్తలేరని చెప్పి ఆయన్ని ప్రొడ్యూసర్ గా మారారంటారు. అలా అని మనం ఎందుకు అనుకోవాలండి. సినిమా హీరోలు చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, కథ రచయిత అన్ని చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ లో వచ్చి ఉండొచ్చు కదా. అది రీసెంట్ గా అఖిల్ ది ఒక మూవీ వస్తుంది కదా, లెనిన్ అని. సో ఆ మూవీ టీజర్ వదిలారు కదా, ఎలా అనిపించింది? గ్లిమ్స్ వదిలారు కదా, ఎలా అనిపించింది? గ్లిమ్స్ చూసినప్పుడు నాకు ముందు ఏమనిపించింది అంటే గూస్ బంప్స్ వచ్చినాయి భయ్య. ఎందుకంటే అఖిల్ గారిని ఇప్పుడు దాకా లవ్ క్యారెక్టర్ లోనే చూసా. లవ్ చేయటం, ఈ అమ్మాయి కాదు ఇంకో అమ్మాయి, అలా అలా ట్రావెల్స్ గా చేసాడు తప్ప ఇంత మాస్ లుక్ లో అయితే నేను చూడలా. నిజంగా ఇంత మాస్ లుక్ లో, డిఫరెంట్ లుక్ లో చాలా బాగుంది. కథ కూడా అదే డిఫరెంట్ గా సినిమా అయితే హిట్ అయిద్దని నేను అనుకుంటున్నా. ఇంకోటి డబ్బులు పెడతానికి చాలా మందిని అడిగారని తెలిసింది. ఎవరు సినిమాకి ముందుకు రాలేదు. వాళ్ళ నాన్నగారే పెడతాం అన్నది ఇంకా హైలైట్. అది అంటే ఏంటంటే ఆయన్ని కని ఇంతవరకు ఇండస్ట్రీకి పరిచయం చేసాడు, ఒక హీరోగా, ఒక క్రికెట్ గా పరిచయం చేశాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున ఎవరు రాపోయినా సరే ఆ సినిమా 100% హిట్ అయింది, కథ మీద నాకు నమ్మకం ఉందని వాళ్ళ నాన్నగారే నాగార్జున గారే పెడతాం అన్నది హైలైట్. అది అంటే ఏంటంటే ఈ సినిమాతో నేను ఇటు కంపల్సరీ నేను కొడతాను అని అఖిల్కి కాన్ఫిడెంట్ ఉంది. కంపల్సరీ ఆ డబ్బులకి నేను డబుల్ తీసుకుంటాను అని నాగార్జున గారికి ఉంది. సో అట్లా అంటే మనం అఖిల్ని చూసుకుంటే ఫస్ట్ నుంచి అఖిల్కి ఒక హైప్ అన్నమాట. నాగ చైతన్యకి లేని హైప్ అఖిల్కి ఉంటది. కానీ మూవీస్ చూసుకుంటే ఏమో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్మెంటే, అట్ ద సేమ్ టైం అన్నిటికీ డిసప్పాయింట్మెంటే ఉంటుంది, శాటిలైట్ రైట్స్ కానీ అన్నిటికీ. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమాతో మొత్తం తిరగ రాస్తాడు 100% చెప్తున్నా కదా. కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే శ్రీలీల కొంచెం డల్ గాను చిన్నపిల్లలా చూపించడం జరిగింది దాంట్లో. మరి అది కథ వేదిగా అలా చూపించారా, లేకపోతే అది ఏమన్నా పార్ట్ అంటే గతం ఏమన్నా అలా ఉందా అని నాకు అర్థం కాల. స్టోరీ అయితే కొంచెం షార్ట్ లో కనపడినట్టు అనిపించింది శ్రీలీల. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్ళితే ఏంటో. కానీ సినిమా మాత్రం ఈ సినిమాతో 100% ఇండస్ట్రీ షేక్ చేస్తాడు. అంటే చూసుకుంటే అయితే ఇటు చూస్తే శ్రీలీలకి ఫ్లాప్లు ఉన్నాయి, ఇటు అఖిల్ కి కెరియర్ ఫస్ట్ నుండి ఫ్లాప్లు ఉన్నాయి కదా. సో మరి వీళ్ళిద్దరు కలిసి హిట్ కొడతారంటారా? శ్రీలీల మెయిన్ గా కథ బాగుంటేనే ఎంచుకుంటది. ఆ కథ డెప్త్గా ఉంటేనే నేను దానికి హీరోయిన్ గా సైన్ చేస్తాను. లేదు అంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే సైన్ చేయదు. చేయను అని అతను మొహం మీద చెప్పేస్తుంది. శ్రీలీల క్యారెక్టర్ అలాంటిది. సో ఎందుకంటే మేము పర్సనల్ గా ఆమెను చూసాం కాబట్టి ఆయన మా మనస్తత్వం మాకు తెలుసు. ఆయన ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీల పెట్టుకుంటారు ఆల్మోస్ట్ హిట్. చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ హిట్. అంటే చూసుకుంటే ఏంటంటే రంగస్థలం నుంచి ఒక ఫార్ములా స్టార్ట్ అయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్, రాయ్ అండ్ రగుడ్ లుక్ ఇలా స్టార్ట్ అయ్యి చాలా మంది అదే ఫార్ములాలో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా అఖిల్ వాళ్ళ అనే నాగ చైతన్య కూడా తండేల్ మూవీ చేశారు కదా. ఇప్పుడు అదే సక్సెస్ ట్రాక్ లోకి ఇతను వెళ్తున్నాడా అఖిల్? తండేల్కి దీనికి సంబంధం లేదు భయ. తండేల్ అన్నది అది రియాలిటీ స్టోరీ. అది ఇదేంటంటే ఒక మనిషి స్టోరీ అని తెలిసింది నాకు. అంటే రియాలిటీగా ఆల్రెడీ జరిగిన స్టోరీలే ఇది తీసుకుంటున్నారు. సో అది ఎవరు ఏంటన్నది అయితే ఇంకా రివ్యూ చేయలేదు. ఎందుకంటే జిమ్సే కదా రిలీజ్ చేశారు, త్వరలో పెడతారు. అది కూడా రియాలిటీగా ఒక ఊర్లో జరిగిన దానికి ఇది సినిమా తీశారు. సినిమా అయితే స్టోరీ చాలా గట్టిగా ఉంటది. ఏం జరుగుతుంది అన్న థాట్ లోకి అయితే సినిమా తీసుకెళ్ళింది.
అఖిల్ లైఫ్ లో ఇది బెస్ట్ సినిమా, ఈ సినిమా రాసుకోవాలి. రీసెంట్ గా అఖిల్ ది లెనిన్ మూవీ గ్లిమ్స్ వచ్చింది కదా, మీకు అది ఎలా అనిపించింది? అంటే కొత్తగా ట్రై చేశాడు కదా, ఎప్పుడు గ్లామర్ రోల్సే కాకుండా ఈసారి రా అండ్ రగుడ్ లుక్ లో కనిపిస్తున్నాడు అఖిల్. సో ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఈ పని ఏదో ఫస్ట్ మూవీ తీస్తే బాగుండేది. అఖిల్ అనే టైటిల్ తోటి చిన్నప్పుడు వచ్చింది కదా, తర్వాత స్టార్టింగ్ ఇంటర్వ్యూ మళ్ళీ ఒక లవ్ స్టోరీలు ఇంటర్వ్యూ వచ్చింది. ఆ పని ఇప్పుడు చేసిన పని అప్పుడు చేస్తే మనోడు ఈ పాటికి స్టార్ గా, అఖిల్ అనే టైంలో ఒక స్టార్ గా కూర్చున్నట్టు. అన్నయ్య యువ సామ్రాట్ ఆల్రెడీ దక్కించుకున్నాడు, ఈయన కూడా జూనియర్ యువ స్టార్ గా, యువ సామ్రాట్ గా ఇంకేదో దక్కించుకొని కూర్చున్నాడు. వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ రాగానే ప్రతి హీరో మనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి లవ్ స్టోరీలు లేదంటే జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఎపిక్ ఏంటంటే అందరికి నచ్చదు. యువ కుర్రాడు ఎవడైనా సరే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉండని లేకపోయినా కొత్త కుర్రాడు కొత్త హీరో సినిమాలోకి ఎంటర్ అవుతుందంటే మాస్ గానే వెళ్ళాలి, 100% మాస్ గానే వెళ్ళాలి. అది సక్సెస్ అవ్వని అవ్వకపోని, కానీ మాస్ గా 4 ఫైట్లు కొట్టేసి 4 డైలాగులు గట్టిగా రగడగా కొడితే దూరిపోతాడు. యువకుల గుండెలు, యువతరం గుండెలు దూరిపోతాడు. ఆ తర్వాత నువ్వు లవ్ స్టోరీ చేసుకో, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేసుకో, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంత లేట్ గా చేయడం ఆయనకు రాలేదు. నెక్స్ట్ ఆ క్లిప్స్ లో కొన్ని ఆయన లుక్ గానీ, మనోడు నడుస్తున్న కట్అవుట్ గానీ, హెయిర్ స్టైల్ గానీ మస్త్ అనిపించేది. టోటల్ పిక్చరేషన్ వాల్యూస్ అయితే చాలా, అంటే ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరామెన్ ఉంటారు కదా, చాలా బాగా అనిపించింది. లుక్ పరంగా హైట్ 6 ప్యాక్ బాడీ లాగా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే మనోడు ఇంత హైట్ ఉన్నాడు, 6 ఫీట్ హైట్, పక్కన పొట్టి పిల్ల లాగా కనపడుతుంది టీవీలో. సో పొట్టి పిల్ల చాలా గట్టిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డాన్స్ ల పరంగా కానీ, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ వచ్చినప్పుడు కానీ చాలా బాగా చేయగలదు. సో డాన్సులు మనకి యూత్ కావాల్సింది కాబట్టి మనోడికి తగ్గట్టుగా ఖచ్చితంగా యాష్ పడేస్తుంది. ఆ విధంగా ప్లస్ అవ్వచ్చు. సో ఆమెకు కూడా కాస్త లేడీ ఓరియంటెడ్ టైప్ లో కొంచెం వాళ్ళకి కొంచెం ఎమోషన్ తో డైలాగులు ఇచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్నా, లేదంటే యువతరం ప్రకారం ఇచ్చిన కొద్దిగా లెంత్ ఎక్కిస్తే హ్యాపీగా దున్నేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు చూసుకుంటే శ్రీలీలకి అటు ఫ్లాప్ లో ఉన్నాయి, అఖిల్ కి చూస్తుంటే కెరియర్ ఫస్ట్ నుండి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది కదా. సో అది వీళ్ళిద్దరు కలిసి హిట్ కొడతారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే బ్యానర్, సొంత బ్యానర్, స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంటేనే సొంత బ్యానర్లు నాగార్జున సినిమాలు తీస్తారు. 100% హిట్ అవుతాయి అనుకుంటేనే. మాక్సిమం సూపర్ హిట్లు, సూపర్ డూపర్ హిట్లు. ఎందుకంటే అందించిన చాలా సినిమాలు సొంత బ్యానర్ వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ బాటలను నటించింది. సో అంత నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు బయట ప్రొడ్యూసర్లు తీసుకోవట్లేరంట, అందుకని అక్కినేని వాళ్ళే ఎంటర్ అయ్యారని చెప్పేసి. అరే బాబు, మీ కాడ తమ్ము లేదు కాబట్టి వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఒక సినిమా సక్సెస్ అయినాక మీరే అంటారు అరే పొరపాటు చేసినారు అబ్బాయి, ఒక 30-40 కోట్లు 50 కోట్ల పని అయిపోయేది, అదే తీసుకుంటే 100 కోట్లు మనకు వచ్చేదేమో, అనవసరంగా వాళ్ళకే ఇచ్చేసామని మీరే బాధపడతారు. పోనీ ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు కదా, మీ ఎవరు రావట్లేరని. ఇప్పుడు వాళ్ళు చేస్తారు, సక్సెస్ అయిన తర్వాత మీరు వరుసగా లైన్ కొట్టరా, ఇంకా మొత్తం వాళ్ళే సినిమాలు చేసుకుంటారు పోతారు. బయట ప్రొడ్యూసర్లు ఎవరు రాడా, వస్తారు కదా. అప్పుడు కూడా నోర్లు ఇదే టైప్ లో అనాలి, అరే మనం తప్పు చేసినాం, ఇక నుంచి అఖిల్తో కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి. లేదు అఖిల్ తోటి మేము చేయలేము, సారీ అయిపోయాడు, 100 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మేము మూసుకొని కూర్చుంటారా, ఏ పెద్ద బ్యానర్ కూడా రావద్దు మరి. సో ట్రోలర్స్ కి ఏంటంటే నోరు ఉంటుంది, వాగేసుకుంటే వెళ్ళిపోతా ఉంటారు అన్నమాట. అయితే మనం చూసుకున్నట్లయితే రంగస్థలం నుంచి సక్సెస్ బ్యాక్ డ్రాప్ అనేది ఒకటి వచ్చింది. ఏంటంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, ఇంకా రా అండ్ రగుడ్ లుక్ తో సినిమాలు చేయడం. ఈ ఫార్మ్ లానే చాలా మంది వాడేసి సినిమాలు చేస్తున్నారు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. రీసెంట్ గా వాళ్ళ అన్నయ్య నాగ చైతన్య కూడా ఇలాంటి ఈ ఫార్ములాని వాడే ఒక సినిమా చేశారు తండేలని, అది మంచి హిట్ అందుకుంది. మరి అఖిల్ కి కూడా ఈసారి హిట్ వస్తుంది అంటారా ఈ ఫార్ములా వాడిన అఖిల్ కి? ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే మనోళ్ళు ఏంటంటే ఎంతసేపు కమర్షియల్ లెవెల్నే పోతున్నారు. కొంచెం రాన్ రస్టిక్ పెట్టేసి, విలేజ్ బ్యాక్ డ్రాప్ పెట్టేసి, విలేజ్ పొలిటికల్ డ్రామా పెట్టేసి, కొంచెం ఎండింగ్ లో భక్తి జోడించి చూడండి సినిమాలు ఎందుకు సక్సెస్ కావు. ఎంతసేపు సూటు బూటేసుకొని కోట్లున్నాయి, ఎక్కినమా అక్కడ దిగినమా, ఇది కాదు. మనం మన తెలుగు సంస్కృతి, భారత సంస్కృతి చూపిస్తూ విలేజ్ పొలిటికల్ డ్రామా, విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు పడే కష్టాలు ఉంటాయి, పేద కుటుంబాలు పడే కష్టాలు ఉంటాయి, అవి పెట్టండి. ఇందులో ఆ డైలాగులు కనపడి గతానికి చరిత్రకు సంబంధించిన డైలాగులు కొన్ని మాట్లాడిండు కూడా. సో ఖచ్చితంగా అవి విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా సినిమా సక్సెస్ బాటలో అడుగు పెడతారు. ఎందుకంటే రీసెంట్ గా 100 కోట్లు కొట్టేసిండు అన్న. అలాగే ధనుష్ సొంతంగా ధనుష్ సినిమాలు చూస్తుంటే అవి కూడా రగళ్ళుకులోనే ఉంటాయి. సో మనోని కూడా జోనర్ మారవటం మంచి పని చేశారని అనిపిస్తుంది నాకు. 100% లెనిన్ సినిమాతో ఆ పేరుకున్న వాల్యూ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. లెనిన్ అంటే ఏందో, ఆ పేరుకున్న చరిత్ర ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. సో అంత ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేయరు. మంచిది కాబట్టి, నేమ్ బాగుంది కాబట్టి, స్టోరీ బాగుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఖచ్చితంగా 100% ట్రోలర్ల నోర్లు మూస్తారు, హిట్ కొడతారు, సక్సెస్ బాటలో పయనిస్తారు ఖచ్చితంగా. లెనిన్ టీజర్ నేను కూడా ఇందాకే చూసాను కొంత సమయం క్రితము. లెనిన్ టీజర్ అఖిల్ని మనం ఇప్పటి వరకు మనం చూసిన స్టైల్ వచ్చేసి ఒక లవర్ బాయ్ గా కానీ అలా చూసాము. అంటే ఇలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు నేను, ఇలాంటి ఒక సినిమాలో అఖిల్ నటిస్తాడు ఫ్యూచర్ లో అని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సినిమా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
అండ్ నేను అనుకోవడం ఏంటి అంటే అఖిల్ కొంచెం యాక్టింగ్ స్కిల్స్ అంటే మనిషి మ్యాన్లీగా ఉంటాడు అంతా బాగుంటుంది, కానీ యాక్టింగ్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అఖిల్కి మంచి హిట్స్ పడతాయి. అండ్ స్క్రిప్ట్ పైన ఫోకస్ ఒకటి, యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఈ గ్లిమ్స్ చూసాక నాకు ఈసారి అంటే అఖిల్కి ఫస్ట్ హిట్ పడచ్చేమో అని అనిపిస్తుందండి. సో మరి ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మన నాగార్జున గారు. సో కొడుకుని ఎవరు ప్రొడ్యూస్ చెయ్యట్లేదు అని చెప్పేసి ఆయన్ని ప్రొడ్యూసర్ గా ఉన్నారంట. అలాగని అనుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే లైక్ ఇంకా ఏ పెద్ద హిట్ పడలేదు కాబట్టి అఖిల్కి రెమ్యూనరేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ పెద్ద హిట్ పడితే చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి అనేసి ప్రొడ్యూసర్స్ చిన్న అంటే తక్కువ రెమ్యూనరేషన్ ఉండే వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు వస్తారు. యాక్చువల్గా అలా అనుకోవడానికి ఏం లేదు, తను సొంతంగా ప్రొడ్యూస్ చేద్దాం అనుకొని ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఓకే, అలాంటి ఛాన్స్ అయితే ఐ డోంట్ థింక్ సో. అది అలా ఉంటుంది. లవర్ బాయ్ గా కనిపించే అఖిల్ గారు ఈసారి ఊరో మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. సో మరి ఈ రోల్ ఆయనకు సెట్ అవుతుందండి. ఈ రోల్ అంటే మనము ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ ని చూసాము. అప్పటి వరకు మనము ఎవడు గాని ఇలాంటి మూవీస్ అన్ని చూసుకుంటే రామ్ చరణ్ అప్పటి వరకు అలాంటి ఒక గెటప్ వేయలేదు, అంత యాక్షన్ చేస్తాడని కూడా ఎవరు ఊహించలేదు. రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ వచ్చేసి మనము రంగస్థలం సినిమాకి ముందు, సినిమా తర్వాత అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదో RRR అది ఇది అనడం కంటే మనము రంగస్థలం తర్వాతే యాక్టింగ్ స్కిల్స్ అనేవి పూర్తిగా మారిపోయాయి రామ్ చరణ్ కు. నాకు అనిపించడం ఒకవేళ మంచి స్క్రిప్ట్ ఉండి మంచి యాక్షన్ చేయగలిగితే గనక అఖిల్కి ఇది రామ్ చరణ్ కి రంగస్థలం ఎలా అయితే ఎలాంటి హిట్ అయితే అయిందో అఖిల్కి కూడా అలాగే అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో మరి ఏజెంట్ కి కూడా ఇదే హైప్ ఇచ్చారు. ఫస్ట్ టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు చాలా బాగా హైప్ వచ్చింది ఏజెంట్ కి. సో ఆయన పర్సనాలిటీ కానివ్వండి, ఆ లుక్స్ కానివ్వండి చాలా మందికి నచ్చాయి, కానీ సినిమా వచ్చిన తర్వాత అంతగా ఆడలేదు. సో అదే అండి, మామూలుగా ఒక మనిషి యొక్క క్యారెక్టర్ కి అవుట్లుక్ కి ఉన్నట్టుగా తేడా ఉంటుంది అనమాట. టీజర్ గ్లిమ్స్ బాగున్నంత మాత్రాన సినిమాకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చెప్తున్నది ఏంటి అంటే మేం కాదు హీరోలు, సినిమాకి కథ హీరో, సెకండ్ హీరో అంటే కథనం ఉంటుంది. ఓకే, స్క్రీన్ ప్లే నడిచే విధానము, తర్వాత స్టోరీ ఎలా ఉంది, ఈ రెండు, తర్వాత థర్డ్ హీరో నాకు తెలిసినంత వరకు మ్యూజిక్. ఓకే, ఆ రెండింటిని మనకి మనసుకు హత్తుకునేలాగా తీసుకెళ్ళాలి అంటే సంగీతం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఆ తర్వాత మనకి యాక్టర్స్ యొక్క స్కిల్స్ ఇవన్నీ కూడా, కాబట్టి అవన్నీ కలగలుపుకొని ఒక మంచి సినిమా వస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు టైటిల్ గ్లిమ్స్ బాగుంది కాబట్టి మనము హిట్ అని చెప్పలేము, అలాగని ఫ్లాప్ అని కూడా చెప్పలేము. ఒక మంచి కథతో వస్తే గ్లిమ్స్ కి తగినట్టుగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటే మాత్రమే సినిమా హిట్ అవుతుంది. బట్ ఈసారి ఒక డిఫరెంట్ ప్రయోగాత్మకంగా వెళ్ళటం అనేది మాత్రం అప్రిషియేట్ చేయదగ్గ విషయం.